హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ చైన్ స్టిచ్ చూసాం కదా. తర్వాత డబల్ చైన్ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ పక్కనే వేయాలి. అలాగే మనం ఈ వీడియోలో డిఫరెంట్ షేప్స్ చైన్ స్టిచ్తో డిఫరెంట్ షేప్స్ అనేవి ఎలాగ స్టిచ్ చేయాలనేది చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోని కొంచెం పుష్ చేసి అందరికీ చూపించేలా చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ చైన్ స్టిచ్ని డిఫరెంట్ షేప్స్లో కుట్టాలన్నమాట. అది నీడిల్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఏ డైరెక్షన్లో అయితే మనం కుడతామో ఆ డైరెక్షన్లోనే నీడిల్ హెడ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ స్క్వేర్ చూద్దాం. ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసి డౌన్వర్డ్స్కి కుట్టాలి. ఎడ్జ్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న షార్ట్ స్టిచ్ వేసి మనం టర్నింగ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే అది పాయింటీ షార్ప్గా వస్తుంది ఎడ్జ్ అనేది. సో నెక్స్ట్ రైట్ సైడ్కి నీడిల్ హెడ్ పెట్టి స్టిచ్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మనం హ్యాండ్ని అక్కడే ఉంచాలి. జస్ట్ నీడిల్ హెడ్ మాత్రం అటు ఇటు తిప్పుతూ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎడ్జ్లో ఖచ్చితంగా షార్ట్ స్టిచ్ అనేది ఇవ్వాలి, లేదంటే అలా షార్ప్గా రాదు. క్లాత్ కూడా కొంచెం పీక్ వచ్చినట్టు వస్తుంది అనమాట షార్ట్ స్టిచ్ ఇవ్వకపోతే. సో కంపల్సరీ షార్ట్ స్టిచ్ ఇవ్వాల్సిందే. సో వీడియోలో నేను చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూసి బాగా ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ షేప్స్లో ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్ ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. ఆరి వర్క్లో మనం ఎంత ఫాస్ట్గా చేస్తే మన టైం అంత సేవ్ అవుతుంది అన్నట్టు. ఫాస్ట్గా రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది జస్ట్ బేసిక్ స్టిచెస్. ఇంకా ఆరి వర్క్లో ఇంకా చాలా స్టిచెస్ ఉన్నాయి. నేను మీకు అన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు. మీకు తెలిసిందే కదా ఈ రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి అని. ఓన్లీ నేను మీకోసం, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళన్నా నేర్చుకుంటారు కదా అన్న ఉద్దేశంతో వీడియోస్ పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి చాలు. రౌండ్ షేప్ అనేది మనం ఎటు తిరిగితే అటువైపు తిప్పుకుంటూ వెళ్ళాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. కింద థ్రెడ్ మనం పట్టించి లాగేటప్పుడు కింద థ్రెడ్ లూజ్ ఉండేలా చూసుకోవాలి. లూజ్ లేకుండా టైట్గా ఉంటే ఒక్కొక్కసారి మనకి థ్రెడ్ నీడిల్కి పెట్టడం కుదరదు. సో మనం మీకు చూపించాలని నేను స్లోగా చేస్తున్నాను. ఓకే, నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, కొంచెం బాగాలేదు, జలుబు చేసింది. అండ్ అన్ని షేప్స్ ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకి డైరెక్షన్ తిప్పుకుంటూ స్టిచ్ చేయడం రావాలి. అండ్ ఏ స్టిచెస్ తీసుకున్నా మనకి బేసిక్ ఈ చైన్ స్టిచ్ వస్తే అన్ని స్టిచెస్ వచ్చేసినట్టే మ్యాక్సిమం. ఎందుకంటే మనం బీడ్స్ వాడినా, లేదంటే కట్ బీడ్స్ అయినా ఆర్ జర్దోసి అయినా అవన్నీ పెట్టిన తర్వాత మనకు అసలు ఆ దారం కూడా కనిపించదు. మనకి చేతికి అలవాటు అయిన తర్వాత దాన్నంతటా అదే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి స్టిచెస్ నీట్గా వస్తాయి. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.